హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మీకోసం మినీ కిచెన్తో వచ్చేసాను. తాటి బెల్లంని కట్ చేసి నేను కట్లు పెట్టలేదు, కింద క్యాండిల్ పెట్టానండి. ఈరోజు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? అదే అండి నా ఫేవరెట్ బెల్లం పాయసం. ఇంకా అది బాగా కరిగిన తర్వాత ఇంకా శనగపప్పు నానేసుకోవాలండి. అది బాగా నానిన తర్వాత ఇంకా శనగబ్యాళ్ళు ఉడికించాలండి. ఉడికించిన నీళ్ళు వార్చాలండి. ఇంకైతే మా అమ్మని వీడియో చూస్తున్నానని చూడండి ఎట్లా అవుతుందో. ఇంకా నీళ్ళన్నీ వార్చిన తర్వాత తీసేసి అయిపోయిన తర్వాత పప్పు కుత్తితో బెల్లం వేసి రుబ్బేయాలండి. పప్పు కుత్తితో ఇంకా మా అమ్మ ఏమో పప్పు కుత్తితో రుబ్బుతుంటే నాకేమో రుబ్బడం రాలేదండి. అందుకని నా టాలెంట్ ఉపయోగించి స్పూన్తో తిప్పేసా. ఇంకా మా అమ్మ చూడండి నా కోసం ఏం చేస్తుందో. కమ్మరిగడ్డ చేసిందండి. ఇంకా మనం తృప్తిగా చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. అయితే ఎవ్వరు లేకుండా హాల్లోకి వచ్చి కూర్చొని మరీ తింటున్నానండి నేను ఒక్కదాన్ని. ఇంకైతే దాన్ని మిక్స్ చేసి తింటే ఉంటుంది చూడు. ఇంకా నేను తింటున్నానండి. టేస్ట్ ఎట్టుందో చెప్తాను, ఓకేనా? కూడా ఇంటికి దగ్గర ట్రై చేయండి ఒకసారి. అబ్బా సూపర్గా ఉంది. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.